అప్డేట్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. 2 రోజుల క్రితం ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడడంతో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ ద్రోణి ప్రభావం తగ్గడంతో 2 రాష్ట్రాల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి ఎండలు ప్రారంభం కాగా మే నెల నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని, తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈ సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక పెరుగుతున్న ఎండలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ఏదైతే అంటే వేసవి మొదలు కాకుండా ముందే ఏదైతే ఫిబ్రవరి, మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా రాయలసీమలో ఏదైతే 4 జిల్లాలు రాయలసీమలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుమారుగా 40 డిగ్రీల పైమాటే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఎండలకైతే జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలు కావచ్చు, లేదా బండరాలు కొట్టుకునే వాళ్ళు కావచ్చు, లేదా కొండల్లో గుట్టల్లో పనిచేసే వాళ్ళైతే చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా ఉపాధి కూలీలు కూడా ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నారు. అంటే ఉదయం 9 దాటితేనే మండే ఎండలు విపరీతంగా జనాన్ని చాలా ఉక్కుపోత పోసేలా చేస్తున్నాయి. అదే విధంగా ఏదైతే అంటే అధికారికంగా ఏపీ విపత్తుల వాతావరణ శాఖ వాళ్ళైతే అయితే మాత్రం అంటే ఖచ్చితంగా అంటే గొడుగు ధరించాలి, అంటే ఈ ఎండలకి గొడుగు ధరించాలి, అదేవిధంగా క్యాపులు ధరించాలి, నల్లటి దుస్తులు ధరించవద్దు, అదేవిధంగా ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఇలా కొబ్బరి బొండం కావచ్చు, లేదా ఇట్లాంటివి కొంత ఉపశమనం పొందే చేసుకోవాలి. అదేవిధంగా వృద్ధులు గాని, బాలింతలు గాని, చిన్న పిల్లలు గాని అంటే అవసరం అయితే తప్ప అనవసరంగా బయట తిరగరాదని ప్రభుత్వం తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు కూడా అంటే ఎక్కడైతే నీడ ఉందా, ఎక్కడైతే షెడ్ కింద తలదాచుకుందామని వెతకలాడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈ ఎండల నుంచి అంటే ఇంట్లో కూడా ఉక్కపోత పోసి సెగలు పుట్టిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే గత ఏడాది కంటే పోలిస్తే ఈసారి ఎండలు అధికంగా మరింత అంటే ఈ నెలలో ఇట్లుంటే రేపు ఏప్రిల్ మేలో ఇంకా ఎంత ఉంటది, అసలు మనుషులు బయట రావచ్చా లేదనే ఒక ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. అంటే ప్రధానంగా అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళ విషయంలో అయితే కొంత ఇబ్బందులు, అంటే ఎంత ఎండ వేడి ఉన్నా తట్టుకొని కూటి కోసమో, కుటుంబ పోషణ కోసమో బయట వెళ్ళి కర్మాగారాల్లో ఇతరత్ర రంగాల్లో పనిచేసిన పరిస్థితులు తప్పనిసరి కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వం అయితే అంటే గతంలో సన్ స్ట్రోక్ ద్వారా చాలా మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలా కాకుండా అంటే ముందస్తుగా అంటే తగు జాగ్రత్తలు పాటించి నల్లటి దుస్తులు ధరించుకోకుండా అంటే గొడుగు కావచ్చు, లేదా ఇతరత్ర వాటర్ బాటిల్స్ పక్కన పెట్టుకోవచ్చు, లేదా అనవసరంగా ఎండలో పని ఉన్నా లేకపోయినా అనవసరంగా రాకుండా కొంత జాగ్రత్తలు పాటించి ఎండ నుంచి రక్షణ పొందాలని చెప్తా ఉన్నారు. మరి కూలీలకైతే ఎండ ఉన్నా లేకపోయినా తల మీద గుడ్డ వేసుకొని పని చేయాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. అదే విధంగా విద్యార్థులు కూడా పరీక్షల కోసము, దానికోసము, లేదా ఈ కూల్ డ్రింక్స్, చెరుకు పాలు వీటన్నిటికీ కొంత డిమాండ్ పెరిగిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే రోడ్లో జనాలు తిరగలేని పరిస్థితులు, అంటే ఇలాంటి ఎండ అంటే గతంలో ఎప్పుడు చూడలేదనే జనం కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ ఎండల నుంచి అంటే ఎవరికి వాళ్ళు ఉపశమనం పొందాలి, ఎవరికి వాళ్ళు అంటే ఎక్కువగా ఫ్యాన్ గాలికి ఉండాలని చెప్తా ఉన్నారు, లేదా చెట్ట నీడికి తలదోచుకోవాలని చెప్తా ఉన్నారు. అంటే మరి అంత మండుటెండల్లో పని చేయకుండా కొంత అయితే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు ఒకవైపు వస్తున్నా కూడా ప్రజలకైతే అంటే ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్య జనం కావచ్చు, కూలీనాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలా అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఆ ఎండల్ని సైతం లెక్క చేయకుండా పోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వడదెబ్బ కొట్టిన పరిస్థితుల్లో, లేదా తల తిరగటం, వాంతులు కావటం, ఇలా స్పృహ తప్పి కోల్పోవటం ఇలాంటివి వస్తే చల్లని గాలిలో కొంత విశ్రాంతినిచ్చి ఇంకా మనకు పరిస్థితి విషమించిందంటే స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అలాంటి వ్యక్తులను తీసుకెళ్లాలి. కాబట్టి ఇలాంటి సూచనలు ఎవరికి వాళ్ళు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏదైతే ఈ మార్చి ముగుస్తున్న సందర్భంలో అంటే ఏప్రిల్ మేలో ఇంకెంత ఎండలు ఉంటాయి, అసలు జనం బయటకు వచ్చే పరిస్థితి ఉందా లేదా? ప్రధానంగా రాయలసీమ అయితే ఏదైతే నాపరాతికి ఫేమస్ ఇక్కడ, అంటే బండరాళ్ళు, అంటే నేలలో ఎక్కడ తవ్వినా కూడా బండరాళ్ళు పడే పరిస్థితి. అలాంటప్పుడు ఈ నేల మీద పడ్డ ఎండ ఆ బండరాళ్ళ ద్వారా మళ్ళీ అంటే ఎండ రెట్టింపయ్యి
మరింత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మరి ఈ ఎండల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్తలు పాటించాలి, ఎక్కువగా నీరు తాగుతుండాలని ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితులు. మరి ముందు ముందు ఎండలు ఎట్లుంటాయో చూడాల్సిన పరిస్థితి వెంకటేష్. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ. సో అయితే అదేవిధంగా తెలంగాణలో పెరుగుతున్న ఎండలకు సంబంధించి మనకు అప్డేట్స్ ఇవ్వడానికి తెలంగాణ నుంచి నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎండల తీవ్రత ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఎండలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతతో ఉండేటటువంటి ప్రాంతాలకు ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే మార్చి నెల పూర్తిగా వస్తుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ రాకముందే ఇప్పుడే ఎండలు తీవ్రత పెద్ద ఎత్తున అయిందనేది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే వృద్ధులు సంబంధించినటువంటి చిన్నపిల్లలు ఉంటారో సంబంధించి అట్లాంటి ఎవరైతే ఉంటారో వారికి వడదెబ్బ తగలకుండా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎంహెచ్ఓ సంబంధించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలి. అదే విధంగా ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటారో వాళ్ళు ఈ ఎండ తీవ్రతకు ఆయాసం అనేది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు గొడుగులు లాంటి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. చిన్నపిల్లలు మాత్రము ఆఫ్టర్నూన్ తర్వాత బయటికి వెళ్ళకూడదు. ఆ గాలిలో వచ్చేటటువంటి హీట్ శాతము ఎక్కువ తగ్గి ఎక్కువ హీట్ వస్తున్నతో వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వడదెబ్బలకు కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి వెళ్ళకూడదు అనేది కూడా వాతావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి మెడికల్ సంబంధించి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా జాతీయ రహదారుల మీద కావచ్చు, చిరు వ్యాపారాలు కావచ్చు, నిత్యము తమ ఉద్యోగ రీత్యా వెళ్తున్నటువంటి అనేక మంది ప్రైవేట్ వ్యాపారులు కూడా కావచ్చు, వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని మాస్కులు లేకుండా వెళ్తూ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వడగాళ్లకు ఈ ఎండ తీవ్రత ఎక్కువ అవుతుండడంతో దీనికి సంబంధించినటువంటి వేడి ఎక్కువ ఉష్ణోగ్రత బాడీలోకి వెళ్ళి వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ తో పాటు వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. ఈ వడదెబ్బకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు జనరల్ గా తాగేటటువంటి వాటర్ తో పాటు ఎక్కువ 2 లీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి వాటర్ తీసుకుంటూ ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో వాళ్ళకు ఆ ప్రికాషన్స్ పాటించి మాత్రమే వెళ్ళాలి. జనరల్ రోజులు వెళ్ళినట్టు వెళ్తే మాత్రం కంపల్సరీ వడదెబ్బ కొడుతుంది. ఈ వడదెబ్బ తీవ్రత అయిన తర్వాత ప్రాణానికే ముక్కుంటుంది అనేది కూడా మెడికల్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ వాళ్ళు కూడా ఇప్పటికీ ఒక సూచనలు కూడా చేశారు. ఎవరైతే పిల్లలు కాదు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా రోడ్ల మీద కానీ సంబంధించినటువంటి జర్నీ చేస్తున్న క్రమంలో 2 వీలర్ కానీ జనరల్ బస్సులో చేస్తున్న వారికి కూడా సూచనలు చేస్తూ ప్రమాద సూచికలు కూడా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆరోగ్య రీత్యా కొన్ని ప్రికాషన్స్ పాటించుకొని ఎండలకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి వెంకట్. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎండల తీవ్రత గురించిన తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.